నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాస 21వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోనే అనురాధ నక్షత్రం మీద, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం మీద కూడా సంచారం చేయటం జరుగుతుంది. అనురాధ నక్షత్ర అధిపతి శని భగవానుడు, జ్యేష్ఠ నక్షత్ర అధిపతి బుధుడు. ఈ రెండు గ్రహాలు. ఇక వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇతర గ్రహాలతో ఈ మూడు గ్రహాల సంబంధంతో యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా ద్వాదశ రాశుల వారికి గోచార అంచనాలు అనేది చెప్పడం జరుగుతుంది. వారు ఏ దేవతారాధన చేయాలి అనేది కూడా సూచించడం జరుగుతుంది ఇందులో. ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు అష్టమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఉండొచ్చు ఈరోజు అనేది కనపడవచ్చు. ఖర్చులు పెరగకుండా అయితే కనుక జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఈరోజు వీరికి. ఇక ఈరోజు వీరు చేసుకోవాల్సిన పరిహారం అంటే ఆంజనేయ స్వామిని పూజించటం, మంగళవారం ఉపవాసం ఉండటం చాలా మంచిది ఈ మేషరాశి వారికి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు సప్తమ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది. అంటే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు లేదా అపార్థాలు తలెత్తవచ్చు. వ్యాపార భాగస్వాములతో ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ విధమైన విషయం మీద ఎక్కువగా ఈరోజు ఫోకస్ పెట్టండి. లక్ష్మీదేవిని పూజించండి. శుక్రవారం నాడు తెల్లని వస్త్రాలు ధరించడం ఎంతైనా శ్రేయస్కరం. ఇక మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు 6వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఈరోజు 6 శత్రు రుణ రోగ స్థానం కాబట్టి శత్రువులు పెరుగుతారు అనేది చెప్పచ్చు. కానీ మీరు వారిని అధిగమించగలరు కూడా. ఎందుకంటే రాశ్యాధిపతి 6వ అధిపతి రాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాశిలోనే రవి కూడా సంచారం చేస్తున్నాడు. ఇద్దరు కూడా మంచి వీరిని అధిగమించే శక్తి ఇస్తారు. కాబట్టి శత్రు బెడత కొంచెం తగ్గుతుంది. వారి శత్రువులైతే పెరుగుతారు అనేది సూచిస్తుంది. అలాగే వారిని అధిగమిస్తారు అనేది కూడా సమస్య వస్తుంది, సమస్య తీర్చుకుంటారు అనేది. ఆరోగ్య విషయంలో మాత్రం అయితే జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మాత్రం కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది అనేది సూచిస్తుంది. ఈ రకమైన అననుకూలతలకి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, బుధవారం గణేశుడిని పూజించటం చాలా ఉత్తమంగా సూచించటం జరుగుతోంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 5వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. 5 పంచమం. ప్రేమ వ్యవహారాలలో సమస్యలు రావచ్చు. విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సంతానం విషయంలో కొద్దిపాటి ఆందోళనలు ఉండవచ్చు అనేది కూడా చెప్తుంది. ఈ విధమైన అననుకూలతలకి ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు శివుడికి అభిషేకం చేయడం, సోమవారం ఉపవాసం ఉండటం కూడా మంచిది. సింహరాశి. సింహరాశిని అనుసరించి చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతుంది. చతుర్థ సంచారం అంటే కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవలు రావచ్చు. ఇంటికి సంబంధించిన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. తల్లి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి అనేది సూచిస్తుంది ఈరోజు. ఇక ఈ రకమైన అననుకూలతలకి సూర్య భగవానుడిని పూజించటం, ఓం సూర్యాయ నమః అని జపించటం చాలా మంచిది. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక చిన్న ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ కన్యారాశి వారికి. ఈరోజు తోబుట్టువులతో సంబంధాలు అయితే కొద్దిపాటి మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు. కమ్యూనికేషన్లో స్పష్టత అవసరం ఈరోజు వీరికి. థర్డ్ కమ్యూనికేషన్కి సంబంధించింది కూడా. కాబట్టి
కొంచెం స్పష్టత అవసరం. వాగ్వివాదాలకి ఏదన్నా కొద్దిపాటి దూరంగా ఉండటం ఎంతైనా మంచిది ఈరోజు వీరు. ఇక దుర్గాదేవిని పూజించండి, ఆకుపచ్చని రంగు వస్త్రాలు ధరించండి, ఇంకా మంచి ఫలితాలకి. తులారాశి. తులారాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, మాట తీరుతో అందరినీ ఆగట్టుకుంటారు అనేది సూచిస్తుంది. అంటే ద్వితీయంలో రవి, కుజ, బుధలు సంచారం చేస్తున్నారు. ద్వితీయాన్ని మళ్ళీ అష్టమాన్ని చూస్తున్నారు. తులారాశి వారి రెండవ రాశి అధిపతి కూడా, వృషభ రాశి అధిపతి కూడా తులారాశి అధిపతి శుక్రుడే. కాబట్టి ఈ విధమైన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, ఆకస్మిక లాభాలకు అవకాశం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే విధానం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు వీరికి. తులారాశి వారికి లక్ష్మీదేవిని పూజించటం, పేదవారికి దానం చేయడం ఎంతైనా శ్రేయస్కరం ఈరోజు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది వీరికి. ఉండటం వలన, రాశిలో చంద్రుడు ఉండటం వలన మానసిక ఒత్తిడి, ఆందోళన ఉంటుంది అనేది చెప్పచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది ఈరోజు. ఎందుకంటే మానసికంగా సరిగా లేనప్పుడు నిర్ణయాలు సరిగా రావు. కాబట్టి నిర్ణయాలు వాయిదా వేయండి ఈరోజు. మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం, యోగా, ప్రాణాయామం చేయండి. ఇక ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయడం, ఎర్రని వస్త్రాలు ధరించడం కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఇంకా శ్రేయస్సునిస్తుంది. ధనస్సు రాశి. ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు వ్యయ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. వ్యయం, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, విదేశీ ప్రయాణాలకి అవకాశం ఉంది, నిద్రలేమి సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ధనుసు రాశి వారికి ఉంటాయి. ఈ విషయాల మీద ఈరోజు మీరు ఫోకస్ చేయండి. గురువారం నాడు సాయిబాబాని పూజించటం, పసుపు రంగు వస్త్రాలు ధరించటం కూడా ఇంకా ఉత్తమ ఫలితాలకి అనేది చెప్పటం. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మద్దతు అయితే ఈరోజు వీరికి లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక ఆర్థికంగా అయితే కనుక లాభపడతారు, ఆశించిన ఫలితాలే వస్తాయి ఈరోజు వీరికి. ఈ మకర రాశి వారికి ఈరోజు చాలా బాగుంది అనేది చెప్పచ్చు. శివుడిని పూజించడం, ఓం శనిశ్చరాయ నమః అని జపించడం ఇంకా మంచిది. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అంటే వృత్తి జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు అనేది సూచిస్తుంది. పై అధికారులతో కొద్దిపాటి సమస్యలు, చిక్కులు తలెత్తవచ్చు. పని ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది అనేది సూచిస్తుంది ఈరోజు గ్రహగోచారం, చంద్రగోచారం. ఇక శనిదేవుడిని పూజించటం, నల్లని వస్త్రాలు ధరించటం కూడా వీరికి, ఈ కుంభరాశి వారికి చాలా మంచిది ఈరోజు. మీనరాశి. చివరిగా మీనరాశి. మీనరాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అంటే అదృష్టం కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు ఈరోజు వీరికి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అనేది కూడా చెప్పచ్చు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్పచ్చు. తండ్రి ఆరోగ్యంపై అయితే మాత్రం శ్రద్ధ వహించాల్సిన అవసరం రావచ్చు. అది ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సూచించిన విధంగా గురువారం విష్ణువుని పూజించడం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. ఈ మీనరాశి వారికి కూడా పరిహారంగా చెప్పడం జరుగుతుంది. అయితే చెప్పిన విషయాలన్నిటి మీద కూడా జస్ట్ ఈ చెప్పిన విషయాలు, కీ పాయింట్స్, వాటి మీద ఫోకస్ పెట్టండి. వాటిని ఏదైనా అననుకూలత, ప్రతికూలతలు విషయాలకి ఉంటే గనక వాటికి తగిన పరిహారంగా ఆ దేవుని దేవతారాధన చేయండి. కొంచెం ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.